ఓకే గర్ల్స్, ఫస్ట్ రౌండ్ తగ్గేదేలేలో మిమ్మల్ని ఫనీ క్వశ్చన్స్ అడుగుతాం. మీరు క్రేజీ ఆన్సర్స్ చెప్తారు, అవునా? మన ఫనీ క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వీటిని బ్యాన్ చేస్తే బాగుండు అని వేటి గురించి అనుకుంటారు? అబ్బాయిని బ్యాన్ చేస్తే బాగుండు అని అనుకుంటా. కదా, ఈ మగ పురుషులు ఉన్నారే హింసిస్తున్నారు. మగ పురుషులు ఒక్క నిమిషం అండి, యాంకర్ మగ ఏంటి పురుషుడేంటి, మగ ఏంటి పురుషుడేంటి? మగ పురుషుడు అబ్బాయి, మగ అంటే ఏంటి? నీకు నువ్వు అబ్బాయి అయితే నీకు తెలుసు, లేదంటే తెలియదు. రెడీ, నెక్స్ట్ ఎవరు మన సైడ్ నుంచి? మమ్మల్ని అందంగా చూపించే కెమెరాస్ ని బ్యాన్ చేయాలి. అందంగా చూపించాలి. అందంగా చూపిస్తే ప్రాబ్లం ఏంట్రా? మీరు అందంగా ఉండరని ఫిక్స్ అయ్యారా మీ టీం? అలా కాదు. ఏం మాట్లాడుతుంది మా వాళ్ళని అందంగా చూపిస్తే ప్రపంచం అంతా స్తంభించిపోయి ఎక్కడెక్కడో ఉన్న కొరియా నుంచి వెళ్ళి అమెరికా నుంచి వెళ్ళి అబ్బాయిలు ఇక్కడికి వచ్చేస్తారని భయం, అంతే కదా? వాళ్ళందరూ వస్తే ఇండియా జనాభా పెరిగిపోయి ఆర్థిక ఇబ్బందులు వచ్చి దేశం ఎక్కడ ఇబ్బందులు పడతాయని అంత జాగ్రత్తగా అందంగా చూపించే కెమెరాలను బ్యాన్ చేయడానికి డిసైడ్ అయింది, అంతేనా? భూమి మీద వీటిని బ్యాన్ చేస్తే బాగుండని వేటి గురించి అనిపిస్తుంది? రేణుక, పింక్ తప్ప మిగతా కలర్స్ నుండి ఎందుకమ్మా పింక్ ఎందుకు ఉండాలి? తెలీదా నీకు? పింక్ ఫర్ గర్ల్స్. ఒక్క నిమిషం ఆగు, పింక్ ఫర్ గర్ల్స్ కాదు, బాగా తెలుసా నీకు? పింకే కావాలి నీకు, వేరే కలర్స్ వద్దు. మరి ఎందుకు ఇలా బ్లాక్ ఇది వేసుకొని వచ్చావు? బాగుంటుందని చూడు, బాగా బాగుంటుందట, పింక్ ఒకటే ఉండాలట. మీ తలకాయ ఉండదా మీ టీం వాళ్ళకి? పేరు చెప్పు నాన్న. నా పేరు స్మైలీ. భూమి మీద ఏ వస్తువుల్ని బ్యాన్ చేస్తే బాగుండు అనుకుంటావు? వీడియో కాల్ బ్యాన్ చేస్తే బాగుంటుంది. వీడియో కాల్ చేస్తే దరిద్రమైన మొహాలు చూడాల్సి వస్తుంది, అసలు చాలా దరిద్రమైన మొహాలని చూడాల్సి వస్తుంది. మీరు ఎలాంటి గేమ్స్ ఆడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు? అబ్బాయిలు మనసులతో ఆటలాడుకుంటారు. వచ్చిందండి వయ్యారి. పేరు చెప్పినా? మై నేమ్ ఇస్ దివ్య. దివ్య, క్వశ్చన్ ఏంటంటే నీకు ఎలాంటి ఆటలు అంటే బాగా ఇష్టం? క్లాస్ రూమ్ లో పెన్నులతో కొట్టుకునే ఆట. అంటే ఆమె తెలివేంటి తెలుసా, పెన్ అయిపోద్ది కదా, ఇలా పెన్ అయిపోయింది ఏం చేయాలి? సరిగ్గా బాగా రాసుకుంటాను. ఆమెకు అక్కడ కోపం వస్తుంది కదా, కోపం అయినా ఆమె దగ్గర ఆల్రెడీ ఇంకున్న పెన్ ఉంటుంది కదా, నన్ను కొట్టుతుంది ఇది అని ఇసురుతుంది. క్యాచ్ పట్టుకుని అంతే కదా. ఇందు మూలంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ పెన్ గేమ్ ని మేము ఇంటర్నేషనల్ గేమ్ గా ప్రకటిస్తున్నాం. మై నేమ్ ఇస్ హేమ. హేమ, క్వశ్చన్ ఏంటంటే నీకు ఏ ఆటలు అంటే బాగా ఇష్టం? కళ్ళు మూసుకుని వెనక నుంచి కొడితే ఎవరో కొట్టారో చెప్తాను నేను. అబ్బో, ఇంటర్నేషనల్ గేమ్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, మీరు అడిగింది మీ బాయ్ ఫ్రెండ్ ఇవ్వకపోతే మీరేం చేస్తారు? నేనైతే చంపేస్తా. సరే, నెక్స్ట్ ఆన్సర్ చెప్పడానికి ఎవరు రెడీగా ఉన్నారు? గోదావరి బ్రిడ్జ్ మీద తోసేస్తా. కాదమ్మా, అంత ధైర్యం తోసేస్తావు అంటే, రే ఇట్లా ఆరా బేబీ, బ్రిడ్జ్ మీద ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం అంటావా? వచ్చిన తర్వాత చెప్పురా బేబీ అంటే, కొంచెం జరుగురా బేబీ. ఏ మొన్న గిఫ్ట్ అడిగితే వీడు ఇయ్యలేదు. నెక్స్ట్ అమ్మా, మమత. నీ బాయ్ ఫ్రెండ్ అడిగిన గిఫ్ట్ ఇవ్వకపోతే ఏం చేస్తావు? నేను కూడా ఏమి ఇవ్వను. అంతేనా? ఆడు నాకు ఇచ్చాడా, నేను ఎందుకు ఇవ్వాలి? ఎవడమ్మా ఆడు? ఆ దౌర్భాగ్యం. నీ బాయ్ ఫ్రెండ్ ని అడిగిన గిఫ్ట్ ఇవ్వకపోతే ఏం చేస్తావు? తర్వాత రోజు రాఖీ తెచ్చి తనకి కట్టేస్తాను. ఒక్క గిఫ్ట్ కోసం బాయ్ ఫ్రెండ్ భయ్యా అయిపోయాడా?
నీ బాయ్ ఫ్రెండ్ నీ గిఫ్ట్ ఇవ్వలేదు అనుకో, ఏం చేస్తావు? వాళ్ళ అమ్మకి కంప్లైంట్ చేస్తా, అడిగినే కొనివ్వట్లేదని. సరే మీ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఈమెదా, కంప్లైంట్ చేయి. పొద్దు పొద్దుగల ఎవరు వస్తారు? నీ ఇంకా నీ కొడుకు నాకు అడిగినే కొనివ్వట్లేదు ఏందే? ఎక్స్క్యూజ్ మీ, మీ యంగ్ అవాయ్, మీ యంగ్ అవాయ్. కొడుకుని ఎట్లా పెంచినావే? బాగానే పెంచినారే, బాగానే పెంచినారే. ఒక గర్ల్ ఫ్రెండ్ అడిగిన గిఫ్ట్ ఇవ్వకుండా పెంచినావు నువ్వు. కాలేజ్కి ఎందుకు పంపిస్తున్నారమ్మో మీ తల్లిదండ్రులు? Glove బాయ్ చేసుకోమని. ఫ్రెండ్ మెయింటైన్ చేయడానికా? బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ మమ్మీ నిన్ను ఈ డ్రీమ్ మమ్మీ మమ్మీ నా గర్ల్ ఫ్రెండ్ పట్టుకొని ఎందుకు కొడుతున్నావు మమ్మీ? గిఫ్ట్ ఇవ్వలేదురా? అమ్మాయి అడిగితే, ఆడపిల్ల అడిగితే ఇవ్వవరా? పాకెట్ మనీ అంటే ఇవ్వనే దానికి ఎట్లా గిఫ్ట్ కొనియాలా నేను? నెక్స్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు అమ్మాయిలు వెనక్కి తిరిగి చూస్తారు? అబ్బాయిలు మనల్ని ఫాలో అవుతున్నారా లేదా అని చూడడానికి అమ్మాయిలు వెనక్కి తిరిగి చూస్తారు. నెక్స్ట్ ఎవరమ్మా? పెట్టుకున్న జడిగంటలు ఎక్కడ ఊడిపోతాయి అని చెప్పి. అవునా, పెట్టుకుని జరగట్లేదు. ఈ మధ్య జడలే ఉండట్లేవు, జడల గంటలు ఎందుకు ఉంటాయి? ఒకప్పుడు ఈ బార్ జడుంటే తర్వాత ఈ బార్ అయింది, ఈ బార్ అయింది, ఈ బార్ సూపర్. నెక్స్ట్ ఆన్సర్ దుర్గాభవాని. దుర్గాభవాని క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిలు ఏ టైంలో వెనక్కి తిరిగి చూస్తారు? నా బాయ్ ఫ్రెండ్ చూపులు నా వీపుకి గుచ్చుకున్నప్పుడు.